హాయ్ అండి, నేను మీ పింఛెస్సే ఛానల్. ముందుగా మీ అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, దేవీస్ మినీ గార్డెన్ అని. అది మాది చిన్న మిద్దె అండి. దాని మీద చిన్నగా మేము కుండీలు పెట్టి కూరగాయలు, పువ్వులు, మొక్కలు పెంచడం అనేది చేస్తున్నాము. అయితే ఇది కొత్తగా పెడుతున్నాను. మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నానండి. తప్పకుండా నాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే చూస్తున్నారు కదా, ఇది క్రోటన్ మొక్క అండి. అలాగే ఇది గ్రీన్ చామంతి అండి. ఈ గ్రీన్ చామంతి ఇక్కడ సౌందర్య కనకాంబరం అండి. ఈ సౌందర్య కనకాంబరము బాగా ఎక్కువ పూలు పూస్తుంది. అలాగే మీకు చెప్పాను కదా, నేను వాటర్ క్యాన్లు కట్ చేసి అన్నిట్లో మట్టి నింపాను ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో. అందులో గోరు చిక్కుళ్ళు వేశానండి. ఈ గోరు చిక్కుళ్ళు ఒక 5 డేస్కి ఇలా మొలకలు వచ్చేసాయండి. ఇది బీర అండి. ఈ బీర మొక్క కూడా 5 డేస్కి మొలకలు వచ్చేసాయి. చూశారు కదా, ఈ రెండు మొదటి ఆకులు మాత్రమే వచ్చినాయి. ఇక మెయిన్ ఆకు రావాల్సి ఉంది. ఇవన్నీ మనకి వంగనారండి. ఈ వంగనారు మాకు ఇక్కడ చాలా బాగా వర్షాలు పడుతున్నాయి. పగలంతా ఎండొస్తుంది, సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతుంది. వంగనారు చాలా బాగా వచ్చింది. చిక్కుడుగాయలండి, నాటు చిక్కుడుగాయలు. కానీ మిగిలినవి ఇంకా రాలేదు, ఒక్కటి మాత్రమే వచ్చింది బయటికి. అవి కూడా పూర్తిగా వస్తాయో లేదో చూడాలండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం వంగనారండి. ఇదేమో మనకి బీర, ఇదేమో గోరుచిక్కుడు. ఈ గోరుచిక్కుడు బీర పర్వాలేదండి, బాగానే వచ్చేసినాయి. వంగనారు కూడా బాగానే వచ్చేసింది. ఇది వైట్ చామంతి. చూస్తున్నారు కదా, గుత్తులు గుత్తులుగా. ఈ వర్షాలకి ఆ పువ్వులు కూడా పాడైపోయినాయి మాకు. అలాగే ఇందులో నారింజ గింజ పెట్టాను, ఇంకా రాలేదండి. ఇది కూడా కనకాంబరం మొక్కేనండి. కలర్ ఏంటనేది నాకు ఇంకా తెలియదు. అలాగే ఇందులో సరస్వతి ఆకు పెడితే అది మొత్తం చచ్చిపోయిందండి, మళ్ళీ తిరిగి చిగురిస్తోంది. ఇందులో స్ట్రాబెర్రీస్ పెట్టాను, చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి. ఇంకా రావాల్సి ఉంది వీటిలో కూడా. చూస్తున్నారు కదా, చాలా చిన్న మొక్క స్ట్రాబెర్రీ. ఇది మరువం. ఈ మరువం మొక్కలు 2 మొక్కలు పెట్టాను. ఈ 2 మొక్కలు బాగానే వచ్చినాయి. కానీ ఈ మరువానికి పూత కూడా వస్తుందండి. ఈ పూత కాయ రూపంలో, గింజ రూపంలో వస్తుందేమో అని నేను అలాగే ఉంచాను. చూద్దాము ఇది ఎలాగా తయారవుతుందో. అలాగే ఇటువైపున మీకు కోడిగుడ్డు వంకాయ అండి. అది కొత్త వెరైటీ, ఆల్రెడీ చాలామంది దగ్గర చూసాం మనం. అలాంటి కోడిగుడ్డు వంకాయ వేశాను, కానీ అంత ఎక్కువ రాలేదు గింజలు, కొంతవరకు వచ్చేసినాయి. ఇందులో ఈ మాత్రం ఇంకా మొలక రాలేదండి, వస్తాయో రావో తెలీదు. అలాగే ఇంతకుముందు ఒక 20 రోజులు 30 రోజుల ముందు బీర గింజలు 2 శాంపిల్